చాలా మంది అడిగేది ఏంటంటే సిల్వర్ బీస్ కానీ సిల్వర్ గోల్డ్ బీస్ ఇవి ఎలా ఉంటాయి, ఎక్కడ మనకి అవైలబిలిటీ ఉంటుంది, సో వాటిని ఎలా పర్చేజ్ చేసుకోవాలి అని అడుగుతున్నారు. అయితే దీనిలో ఏంటంటే గోల్డ్ బీస్ సిల్వర్ బీస్ అనేది మనకి డీమెట్ అకౌంట్స్లో మీరు సెర్చ్లోకి వెళ్ళి గోల్డ్ బీస్ అంటే కనపడుతుంది. అది గోల్డ్ ఈటీఎఫ్ అంట. చాలా కంపెనీస్ ఆఫర్ చేస్తున్నాయి. ఏఎంసీ కంపెనీస్ అన్నీ కూడా ఇవి ఆఫర్ చేస్తున్నాయి. వీటిలో ఏంటంటే ఎంట్రీ ఎగ్జిట్ లోడ్ తక్కువ ఉంటుంది, అలాగే ఎంట్రీ లోడ్ కూడా తక్కువ ఉంటుంది. ఎక్స్పెన్స్ రేషియో చాలా తక్కువ ఉంటాయి, ఎందుకంటే దీన్ని మానిటర్ చేయడానికి కానీ తర్వాత దీన్ని ఏం చేయడానికి ఉండదు. ఇది ఆటోమేటిక్గా ఈ యొక్క ఇంటర్నేషనల్ మార్కెట్తో మిక్స్ అయి ఉంటుంది కాబట్టి అటాచ్ అయి ఉంటుంది. రేట్లు అవి డిస్ప్లే అవుతూ ఉంటాయి. మనము ఎంతైతే ఉందో రేటు ప్రకారం కొనుక్కోవచ్చు. ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే టోటల్ అమౌంట్ ఒకేసారి పే చేసేస్తాం. కాబట్టి మీ డీమ్యాట్ అకౌంట్లో షేర్స్ ఎలా అయితే మనం కొంటున్నామో అలా బీస్ కొనుక్కోవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే మన డైరెక్ట్ డీమ్యాట్ అకౌంట్లో ఉంటాయి కాబట్టి మనం ఎన్ని సంవత్సరాలైనా దీన్ని ఉంచుకోవచ్చు. ఈవెన్ చాలామంది షార్ట్ టర్మ్ అనుకుంటారు, కానీ ఎన్ని సంవత్సరాలైనా మనం హోల్డ్ చేసుకోవచ్చు. ఇది దీనిలో అడ్వాంటేజ్. దీని కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో మీరు కనుక చెక్ చేసుకొని ఈ మొబైల్ ట్రేడింగ్ చేసే వాళ్ళందరికీ కూడా ఈ గోల్డ్ బీస్ సిల్వర్ బీస్ అడపదడప కొంటూ ఉండండి. ఎందుకంటే ఒక 5,000 ఉంది, 10,000 ఉన్నాయి, ఆ అమౌంట్ ఇప్పుడు వేరే గోల్డ్ని మనం 10,000కి 20,000 కొనలేము, కానీ డిజిటల్లో కొనుక్కోవచ్చు ఈ సిల్వర్ బీస్. ఈవెన్ గోల్డ్ 1 గ్రామ్ కొనాలన్నా దాదాపు 15,000 ఉంది. గోల్డ్ వచ్చి 12,000 13,000 ఉంది. బట్ నా దగ్గర ఇప్పుడు 2,000 ఉన్నాయి, 3,000 ఉన్నాయి అన్నప్పుడు ఈ సిల్వర్ బీస్ని గోల్డ్ బీస్ని కొనుక్కోవచ్చు. సో దానివల్ల మీకు ఏంటంటే స్మాల్ అమౌంట్స్ కూడా ఇన్వెస్ట్ చేయడానికి అడ్వాంటేజ్ అవుతాయి. సో అలాగే స్మాల్ అమౌంట్స్ మనకి ఆటోమేటిక్గా చాలా ఎక్కువ అవుతాయి. సో లార్జ్ అమౌంట్స్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. మనకు తెలియకుండానే ఈ గోల్డ్ని మీరు ఎలా చూడాలంటే ఈ గోల్డ్ ఈటీఎఫ్ని ఒక 5 years స్పాన్లో చూసుకోండి. రోజుకు ఒక 1,000 రూపాయలు కొనుక్కున్న అలా ఒక హ్యాబిట్ లాగా పెట్టుకొని కొనుక్కుంటే మనకు తెలియకుండానే మనకి మంచి గోల్డ్ డెవలప్ అవుతుంది. గోల్డ్ అసెట్ అనేది డెవలప్ అవుతుంది. గోల్డ్ అసెట్కి అడ్వాంటేజ్ ఏంటంటే అది దాని వాల్యూ హోల్డ్ చేస్తుంది. అంటే గోల్డ్ గబకన్నా డౌన్ అయినా కానీ జీరోలు అయిపోవటం అలా ఉండదు. ఈవెన్ ఇప్పుడు షేర్స్ కానీ లేకపోతే వేరే ఏదైనా కానీ మనకి వాల్యూ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి, కానీ గోల్డ్కి కానీ సిల్వర్కి కానీ అలాంటివి ఉండవు. కాబట్టి ఏంటంటే ఈ వీటిల్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేసుకోవటం అనేది మనకి కొంచెం పెద్ద అడ్వాంటేజ్ తీసుకోవచ్చు.